హాయ్ గాయస్. సో ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్తున్నాం లంచ్ కోసం. ఎందుకంటే మీకు చెప్పాను కదా నేను నిన్న కరెంట్ లేదు అని చెప్పేసి. సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా లేట్గా చేసామన్నమాట. లేట్గా లేచాము. సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బయటకు వెళ్ళి లంచ్ చేద్దాం, ఏం ప్రిపేర్ చేద్దాం అన్నారు. సో అందుకని నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడైతే మేము లంచ్కి వెళ్తాము. సో నా అవుట్ఫిట్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు టైం 1 అయితే అయింది. మేము జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, కిందకైతే వెళ్తున్నాము. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో సెల్లార్లో నించుంటే చూడండి ఎండ ఎండ ఎంత దారుణంగా ఉందో. అవసరమా ఈ టైంలో బయటికి వెళ్దాం అని అయితే అనిపించింది. ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు వీళ్ళైతే. చూడండి హట్స్ లాగా వేశారనమాట. ఒక్కొక్క హట్. లోపల ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. లోపల ఇలా సెపరేషన్ అయితే చేశారు. సో ఒక్కటి మైనస్ ఏంటంటే మేము ఎండలో వెళ్ళాం కదా, అక్కడ ఏసీ లేదనమాట, ఓన్లీ ఫ్యాన్సే ఉన్నాయి. ఈవినింగ్ వెళ్తే మాత్రం అద్దరిపోతుంది వ్యూ. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల వేడికి అసలు చాలా విసుగొచ్చిందనమాట. చాలా వేడి. మీకు ఎండ చూపించాను కదా ఎంత ఉందో. ఆ ఎండకి అసలు నా వల్ల అవ్వలేదు అక్కడ కూర్చోవడం. అండ్ మేమైతే నాటుకోడి బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి అయితే ఆర్డర్ చేసాము. అలానే స్టార్టర్ కూడా. ఫైనల్గా థమ్స్అప్తో అయితే ఎండ్ చేసేసామన్నమాట. అండ్ వ్యూ వచ్చేసి బాగుందని చెప్పి నేను మళ్ళీ మీకైతే ఒకసారి చూపించాను, మిస్ అయింది. అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.